మనోవాంఛాఫల సిద్ధిరస్తు బాలక. ఎవరు నాయనా నీవు? ఎచ్చటికి ఎక్కుచున్నావు? స్వామి, నేను ముడపాల గ్రామ వాస్తవ్యులకు దూదేకల పీరు సాహిబ్ గారి తనయుండనైన సిద్ధయ్యను. కందిమల్లయ్యపల్లిలో శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఉన్నారని మీలాంటి సాధు పొంగల వలన విని నా జన్మ ధరింప చేసుకున్నట్టుకు వారి సన్నిధికి ఎగుతున్నాను స్వామి. అయ్యో, నాకు పట్టిన పిచ్చి నీకు వేళ పట్టినదా ఏమి నాయనా? ఇందులో పిచ్చేమున్నది స్వామి? తమకు ఏం పిచ్చి పట్టినది నాయనా? నేను నీవనే ఒక గురువు సన్నిధిలో 12 సంవత్సరముల నుండి గోవులు కాయించు సేవ చేయుచున్నానే కానీ ఇంతవరకు నా జన్మ తరించి మార్గం ఏదో తెలుపనందున నేనే ఆ స్వామితో ఇట్లాంటిని. ఏమని స్వామి? గురుదేవా, లేచేయి 12 సంవత్సరముల సేవాఫలము నిష్ఫలమేనాయని నా విచార దశను నేనే తెలుపుకొనగా వారిట్లు సెలవిచ్చిరి. ఎవరిచ్చారు బాలక, నీవు గోవులు కాయి ఏటి ఒడ్డున ఒక వట వృక్షము 3 కొమ్మలు కలిగి అందొక కొమ్మ నీటిలో వాలినది. ఆ కొమ్మకు ఈ గొలుసుతో ఉయ్యాల కట్టి అందులో నీవు కూర్చొని అదే కొమ్మను ఈ ఖడ్గముతో ఖండించి రమ్ము. అప్పుడు గాని నీకు జన్మ తరించు మార్గం ఉపదేశించనున్నది. వింటివా నాయన పెద్దల అభిప్రాయము? నీవే గుర్తించుకునము. కాబట్టి నీవే నావలే ప్రయాసాలకు గురికాక తక్షణము నీ గృహమే కలిగి నీ మాతాపితృలను ఆదరించి నీ జన్మ తరింపజేసుకును నాయన. అయితే చావునకై భయపడింది గురువాజ్ఞను ధిక్కరించిదిరా స్వామి. అలాగైతే మీ సేవాఫలము నాకు దారపోయాడు. తత్ఫలితంగా మీ గురువాజ్ఞ ఫలించి నా జన్మ తరింప చేసుకుందరు స్వామి. అయ్యో, అన్యాయముగా హతమైపోవదువా? నేను ఆ దృశ్యమును చూడతాను. సందేహం ఎదురుకు స్వామి, సర్వము గురు మహిమే కదా. మీ వలే ప్రీతి చెందిన జన్మ తరింప చేసుకుందామా? అవును స్వామి. నీకంతటి ధైర్యం ఉండి నీవు ఆ త్యాగము చేస్తానంటే నేనెందుకు ఆటంకం పరచవలను? ఇదిగో గైకులము, ఖడ్గము, గొలుసు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు బాలక. నీకు శుభం కలుగాక. పోయినము. విచారణ చేయొచ్చు. ఇదే కొమ్మని ఖడ్గముతో ఖండించదు కాక స్వామి. తండ్రి పరప్రభు స్వరూప
ఉయ్యాలో. ఈ గుడిస్తే వటవృక్ష కొమ్మకు విజయల కట్టి ఇదే కొమ్మపై నేను కూర్చుండి భక్తితో గురుధ్యానం చేయొచ్చు. ఈ కట్టలతో ఇదే కొమ్మను ఖండించదు నాకు స్వామి. ఏమిటి విచిత్రం? ఇది ఏమిటి పరీక్ష? సాధరూపమును నాతో మాట్లాడినది సాక్షాత్ వీరబ్రహ్మ గురుదేవులే కాని వేరు కాదు కదా. ఈ ఆకాశవాణి పలుకులు కూడా దేవదేవునివే కదా మహాత్మా జయజనామ. తక్షణమే బయలుదేరి నీ సన్నిధికి వచ్చుచున్నాను తండ్రి. తండ్రి పరబ్రహ్మ